వెల్కమ్ టు బులెటిన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మేనేజర్ పాడు పని, ఏకంగా బ్యాంకులోనే ఎంత పని చేశాడు, ఆపై పరారీ. హైదరాబాద్ జలమండలి కీలక నిర్ణయం. ఇక ఔటర్ లోపల పక్కాగా 4600 కిలోమీటర్ల మేర మూసీలో మురుగునీరు పారకుండా అందంగా తీర్చిదిద్దేందుకు ప్లాన్ చేస్తుంది. కర్నూలు వ్యక్తికి సారీ చెప్పిన లోకేష్, అసలేమైందంటే భూములను గొలుసులతో కొలవడం సాంప్రదాయ పద్ధతి. దీనికి మనుషులు ఎక్కువే అవసరం. సమయము బాగానే పడుతుంది. ఎకరం 2 ఎకరాలను కొలిచేందుకు గంటకు పైగా పడుతుంది. డిజిటల్ యంత్రాలు వచ్చేసాయి కాబట్టి మనుషులు తక్కువ అవసరం, సమయము కొంత తగ్గింది. మరి ఒకే ఒక గంటలో 100 ఎకరాల భూమిని సర్వే చేయగలిగేలా వ్యవస్థ ఏదైనా అందుబాటులోకి వస్తే అద్భుతమే కదా. ఆ వ్యవస్థ వచ్చేసింది. అదే డ్రోన్ల ద్వారా భూ సర్వే పద్ధతి. సంగారెడ్డి జిల్లా కంది పరిధిలోని ఐఐటి హైదరాబాద్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పరిశోధకులు భూములను సర్వే చేసేందుకు ప్రత్యేక డ్రోన్లను రూపొందించారు. ఈ డ్రోన్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టడానికి ఐఐటిహెచ్లోని ఇంక్యుబేషన్ విభాగం అధికారులు క్రిస్టల్ బాల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ప్రైవేట్ లిమిటెడ్తో భాగస్వామ్యంతో స్టార్టప్ కంపెనీ ప్రారంభించారు. ఈ డ్రోన్లను డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అంగీకరించింది. భూముల సర్వేలో దీని పనితీరు పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం ఈ డ్రోన్లను సర్వే డ్రోన్లుగా గుర్తించింది. ఫలితంగా దేశంలోని తొలి సర్వే డ్రోన్గా గుర్తింపు పొందింది. మోడల్ వి పేరుతో తయారు చేసిన ఈ డ్రోన్లు సెకండ్కు 8 మీటర్లు ఎత్తుకు ఎగురుతాయి. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 50 నిమిషాల పాటు గాలిలోనే ఎగరగల సామర్థ్యంతో వీటిని తయారు చేశారు. భూ సర్వేపై రూపొందించిన ఓ ప్రత్యేక యాప్ను అనుసంధానం చేస్తే గాల్లోకి ఎగిరి జియో ట్యాగింగ్తో ఫోటోలు తీసి సర్వే హద్దుల వివరాలను పక్కాగా వెల్లడిస్తుంది. ఈ డ్రోన్ల తయారీ కోసం 32 మంది ఏరోనాటికల్ ఇంజనీరింగ్ విద్యార్థులను ఉద్యోగులుగా నియమించుకున్నారు. ఈ డ్రోన్లలో భూ సర్వేలు అత్యంత వేగంగా చేయవచ్చునని పరిశోధకులు చెబుతున్నారు. వీటితో పాఠశాల విద్యార్థులకు వివిధ రకాలుగా పాఠ్యాంశాలు కూడా బోధించవచ్చునని తెలిపారు. గుజరాత్ ప్రభుత్వం 2 నెలల క్రితం ఇదే స్టార్టప్ కంపెనీ ద్వారా 100 డ్రోన్లను కొనుగోలు చేసింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఈ సర్వే డ్రోన్లు 300 వరకు అమ్ముడయ్యాయని తెలిసింది. అతి త్వరలోనే గాల్లో గంటసేపు ఎగిరే సామర్థ్యం, పంట పొలాల్లో మందులు పిచికారీ చేసి డ్రోన్లు సర్వేలెన్స్ డ్రోన్లు అందుబాటులోకి రానున్నాయని పరిశోధకులు వెల్లడించారు. మంగళవారం సంగారెడ్డి పరిధిలోని కందిలో ఈ డ్రోన్లు ఐఐటిహెచ్ స్టార్టప్ కంపెనీ ఉద్యోగులు గాల్లోకి ఎగరవేసి వాటి పనితీరును పరీక్షించారు. డ్రోన్లతో సర్వే ఇలా భూ సర్వే కోసం తొలుత ఈ డ్రోన్లు మొబైల్ ఫోన్లో మిషన్ ప్లానర్ లేదా ల్యాండ్ మెజర్మెంట్ యాప్లను అనుసంధానం చేయాలి. తర్వాత స్థలం యజమాని చూపించే భూమి హద్దులను బట్టి ఈ యాప్ ద్వారా ఒక బెంచ్ మార్కును గీస్తారు. యాప్లోని KML కీ హోల్ మార్కప్ లాంగ్వేజ్ ద్వారా హద్దులను గుర్తించి సర్వే చేయాలనుకున్న ప్రదేశాన్ని మొత్తం చతురస్రాకారంలో ఒక రూట్ మ్యాప్ తయారు చేస్తారు. ఆ మ్యాప్తో డ్రోన్కి గాల్లోకి వదులుతారు. KML ఆధారంగా ఈ డ్రోన్ తీసే ఫోటోలకు మిషన్ ప్లానర్ యాప్లో గూగుల్లోని సర్వే ప్రదేశం ఉన్న విలేజ్ మ్యాప్ను అనుసంధానం చేసి రిపోర్ట్ ఇస్తారు. ఈ సాంకేతికతో గంటకు 100 ఎకరాల సర్వే చేయవచ్చునని పరిశోధకులు చెబుతున్నారు. ఈ డ్రోన్లతో భూములు సర్వేతో పాటు కొండలు, గుట్టలు, బురదలు ప్రాంతాలు, నీటి కుంటలు లాంటి ప్రదేశాల్లో సులువుగా కొలతలు తీయొచ్చు. డ్రోన్ కెమెరాల్లో వాడే కెమెరా మాడ్యూల్ని బట్టి మైనింగ్లలో పవర్ ప్లాంట్, రైల్వే ట్రాక్ కూడా సర్వే చేయవచ్చని వారు తెలిపారు. వైద్యురాలిపై అత్యాచార ఘటన హేయం. మాజీ చీఫ్ విప్ బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ మడికొండ చౌరస్తాలో రాస్తారోకో చేసి నిరసన తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న వైద్యుల నిరసనలు, దీక్షలకు మద్దతు ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జీ కార్ వైద్య కళాశాల ఆసుపత్రి జూనియర్ వైద్యురాలిపై అత్యాచార ఘటన బాధాకరం. సమాజంలో ప్రజలను కాపాడే గొప్ప వ్యక్తి వైద్య వృత్తి. వైద్యులను దేవుళ్లుగా కొలిచే సంస్కృతి సమాజం మనది. వైద్యులపై దాడులు సమాజానికి ప్రమాదకరం. అత్యాచార నిందితులను వెంటనే కఠినంగా శిక్షించాలి. దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బందికి మద్దతు తెలుపుతున్నాం. జూనియర్ వైద్యురాలి అత్యాచార నిందితులను వెంటనే శిక్షించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. ప్రజల ప్రాణాలను కాపాడే వైద్యులకు అండగా ఉంటామని హామీ ఇస్తున్నాం. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాధికారెడ్డి, బొంగు అశోక్ యాదవ్, చెన్నం మధు, సంకు నరసింగ్, సోదా కిరణ్, రాజు నాయక్, మాజీ కార్పొరేటర్లు నార్లగిరి రమేష్, జోరిక రమేష్, నాయకులు పులి రజనీకాంత్, నరెడ్ల శ్రీధర్, రఘు, గబ్బెట శ్రీనివాస్, బుద్దె వెంకన్న, రమేష్, రామ్మూర్తి, గండు అశోక్ యాదవ్, విద్యార్థి నాయకులు వీరస్వామి, రాకేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఆపదలో ఉన్నటువంటి వారికి
వైద్య సేవలు అందిస్తూ ప్రాణాలను కాపాడుతున్నటువంటి వైద్యులను అకారణంగా అక్రమంగా వారిపైన దాడులే కాకుండా మరి మహిళా డాక్టర్ల పైన అత్యాచారం చేయడం సమాజమంతా కూడా సిగ్గుతోని తలంచుకోవాలని ఇంత సిగ్గుమాలిన చర్యకు పాల్పడ్డటువంటి వ్యక్తులను చినుకు పడితే రుద్రూర్ బస్టాండ్ చిత్తడిగా మారి ప్రయాణికులకు యమగండంగా తయారవుతుందని సిపిఎం ఏరియా కార్యదర్శి నన్నెసాబ్ అన్నారు. శనివారం పార్టీ నాయకులతో కలిసి రుద్రూర్ బస్టాండ్ ప్రాంగణం బురదమయమైన ఆవరణ ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నన్నెసాబ్ మాట్లాడుతూ మండలం మారిన రుద్రూరు బస్టాండ్ గతి మారలేదన్నారు. బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ధి గురించి పదే పదే మాట్లాడే మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఒకసారి రుద్రూరు బస్టాండ్ను చూసి మాట్లాడాలన్నారు. టాయిలెట్స్ మరుగుదొడ్లు సరిగా లేవని పేర్కొన్నారు. ప్రయాణికులకు మంచినీళ్ల సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి ఆర్ఎండ్బి మరియు ఆర్టీసీ అధికారులు స్పందించకపోతే ప్రజలతో కలిసి ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సాయిబాబా, రాజాం ప్రయాణికులు ఉన్నారు. గత 10-15 ఏళ్లుగా అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది. కానీ ఈ బస్టాండ్ బతుకులు మారలే. రుద్రూరు మండలంగా ఏర్పడిన తర్వాత మండలం మారింది తప్ప ఈ బస్టాండ్ పరిస్థితి, ఈ రుద్రూరు మండల ప్రజల బతుకు మారలేదనేది ఈ సందర్భంగా మనం చూడొచ్చు. ఈ బస్టాండ్ ప్రాంతాన్ని పోచారం శ్రీనివాసరెడ్డి గారు, ఆర్ఎండ్బి అధికారులు తక్షణమే తాత్కాలికంగా సరే షిఫ్ట్ చేసి దీన్ని బాగు చేయాలని మేము సిపిఎం పార్టీ తరఫున ఎమ్మెల్యే హనుమకొండ సుబేదారి పిఎస్ పరిధిలోని హంటర్ రోడ్డులో సుబేదారి పోలీసులు శనివారం నాడు వాహనాల తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా భూతరాజు సందీప్ పోలీసులను చూసి పారిపోతుండగా సుబేదారి పోలీసులు అతడిని పట్టుకొని విచారించగా అతను గతంలో సాయి హాస్పిటల్ నందు రిసెప్షనిస్ట్గా పనిచేస్తున్నట్టు, వచ్చే జీతం సరిపోక తాగుడికి జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం దొంగతనాలు చేస్తున్నట్టు తెలిపాడు. నగరంలో రాత్రి వేళ తాళం వేసిన షాపులు పగలగొట్టి 5 దొంగతనాలు చేసినట్లు చెప్పాడు. నగరంలో రాత్రివేళ తాళం వేసిన షాపులు పగలగొట్టి 5 దొంగతనాలు చేసినట్లు చెప్పాడు. 4,50,000 నగదును తాళం వేసిన షాపులు పగలగొట్టి దొంగతనం చేసినట్లు హైదరాబాద్ హనుమకొండల నగరంలోని కలిపి 3 బైకులు, 3 సెల్ ఫోన్లు దొంగిలించాడు. గత సంవత్సరంలో దొంగతనం కేసులో జైలుకు వెళ్లిన ఈ సంవత్సరంలో రిలీజ్ అయ్యి దొంగతనంలో అనుభవం ఉన్న అతడికి మరలా దొంగతనం చేయాలనే ఆలోచన వచ్చి అనువుగా ఉన్న షాపుల వైపు అనుమానంతో తిరుగుతుండగా సుబేదారి పోలీస్ సిబ్బంది అతన్ని పట్టుకొని అరెస్ట్ చేశారని సుబేదారి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. నిందితుని వివరాలు: భూతరాజు సందీప్, సన్నాఫ్ సారయ్య, వయసు 21, వృత్తి గతంలో సాయి కేర్ హాస్పిటల్లో రిసెప్షనిస్ట్, కేరాఫ్ దిల్ దయాల్ నగర్, హన్మకొండ అని తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో చురుకైన పాత్ర పోషించిన ఏఎస్ఐ పాపయ్య మరియు ఆలీ కానిస్టేబుల్ ని సుబేదారి ఇన్స్పెక్టర్ పి సత్యనారాయణ రెడ్డి అభినందించారు. మెకానిక్ షాపులు మరియు అదేవిధంగా తర్వాత మన మిల్స్ కాలనీ మరియు కేయూసి అదేవిధంగా లాస్ట్ రాజీపేటలో కూడా చేయడం జరిగింది. ఈ అన్ని అఫెన్సులను 5 అఫెన్సులు కూడా చేయడం జరిగింది. ఆ 5 అఫెన్సులు కూడా లాస్ట్ ఈరోజు కస్టడీకి పంపడం జరిగింది. అంటే ఎలాంటి నేరాలు కూడా ఇతను చేసే వ్యక్తులు 2 వీలర్స్ ప్లస్ అదేవిధంగా షట్టర్ లిఫ్టింగ్, మొత్తం కూడా షట్టర్ లిఫ్టింగ్ కేసులకు కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు మధ్యకాలంలో హైదరాబాద్లో కూడా మన అపాచీ బండి దొంగతనం చేసి ఆ బండి మీదనే ఇవన్నీ కూడా షట్టర్